మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడైతే మనం నల్లమల్ల అడవి ప్రాంతంలో అయితేను శ్రీశైలం నల్లమల్ల అడవి ప్రాంతంలో అయితే శివనామ స్వరంతో మొత్తం మోగిపోతుంది. నల్లమల్ల ప్రాంతంలో మొత్తం స్వాములైతే శివస్వాములైతే శివభక్తులైతే కాలినడకతో ఇక్కడ నుంచి బయలుదేరి వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు శ్రీశైలం శివరాత్రి సందర్భంగా పాగా అలంకరణ ఉండడం జరుగుతుంది. పాగా అలంకరణకి శివస్వామి భక్తులతో శ్రీశైలం మొత్తం నిండిపోయింది. ఇక్కడైతే శ్రీశైలం మొత్తం తండోపతండాలుగా శివభక్తులైతే రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శ్రీశైలంకి కాలినడక నుంచి వచ్చే భక్తులతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీశైలం అడవిలో అయితే పాదయాత్ర చేసుకుంటా వచ్చే భక్తులు శివభక్తులు అయితే ఎంతో మంది ఉన్నారు. ఇక్కడైతే శ్రీశైలం మొత్తం అడవి మొత్తం శివభక్తులతో శివ శివ అంటూ మార్మోగిపోతున్న ప్రాంతం అయితే ఇది. శ్రీశైలం నల్లమల్ల అడవిలో అయితే శ్రీశైలం శివ భక్తులు అయితే శివ శివ అనుకుంటా శ్రీశైలంకి వస్తున్న భక్తులు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు పెయిన్స్ ఏం తెలియలేదు నడుస్తప్పుడు. కోమలి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు మీరు? ఇది థర్డ్ టైం. ఓకే, మీరు చెప్పండి సార్. గత 12 సంవత్సరాల నుంచి శ్రీశైలం పాదయాత్రగా వస్తున్నాము. ఎందుకంటే ఆ శివుడు అంటే మాకు ఇలవేల్పు. ఆయన ప్రతి సంవత్సరం మా కోరికలు తీర్చున్నదానికి ప్రతి సంవత్సరం అక్కడ వెంకటాపురం నుంచి ఇక్కడికి పాదయాత్రతో వస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మాకు నడిచి వచ్చినాను. ఎప్పుడు కానీ ఇంతవరకు ఆ శివయ్య అనుగ్రహంతో ఎప్పుడు ఎవరికి, మాకే కాదు ఎవరికైనా పాదయాత్రకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. ఇప్పుడున్న మున్సిపాలిటీ వాళ్ళు కానీ మన మొత్తం ఫారెస్ట్లో కానీ బాగా చేసినారు. వాళ్ళంతా ఎక్కడైతే ఇబ్బంది ఏం లేదు, అంతా క్లీన్గా చేస్తున్నారు. పాదయాత్రలో ఇప్పుడు ఇట్లానే మాకు ఎన్ని సంవత్సరాలైనా శివయ్య అనుగ్రహం ఉంటే ఇట్లే చచ్చేంత వరకైనా కానీ ఇలాగే పాదయాత్ర చేద్దామని మనసుగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఇది ఇక్కడైతే భక్తులైతే చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ శ్రీశైలం దేవస్థానం వాళ్ళైతే దేవస్థానం చెత్త సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఇక్కడ జరిగే అడవిలో మొత్తం చెత్తలు అయితే తీస్తూనే ఇక్కడ మొత్తం చెత్త అయితే వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు చెత్త సేకరిస్తా ఉంటాము. మున్సిపాలిటీ శ్రీశైలం దేవస్థానం నుంచి. దేవస్థానం నుంచి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి? ఎట్లా ఎంతమంది? దేవస్థానం నుంచి మొత్తం ఒక 12 ట్రాక్టర్లు పెట్టాము ఇప్పుడు స్పెషల్ గా. డైలీ ఉదయం మధ్యాహ్నం ఇక్కడ ఒక ట్రాక్టర్ కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది. డైలీ ఒక 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే ఆ చెత్త ప్లాస్టిక్ అదేదో నివారించడం జరిగింది. అది మీరు ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళ దేవస్థానం సంబంధించిన వాళ్ళు అయితే ప్లాస్టిక్ ఇక్కడ బాటిల్స్ ఏమైనా తెస్తున్నారా? అంటే పాదయాత్రలో వచ్చే భక్తులు ఎవరైనా తీసుకొచ్చి అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు, తీసుకెళ్తా ఉంటాం. ఇది మనకైతే ఇక్కడ చెత్త వేసే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులైతే ఇక్కడ పాదయాత్ర వస్తూనే ఉంటారు. శ్రీశైలం నల్లమల్ల అడవి ప్రాంతంలో మొత్తం శివ శివ అనుకుంటూ శ్రీశైలంకి అయితే వస్తూనే భక్తులైతే వస్తూనే ఉన్నారు ఇక్కడ. ఇది శ్రీశైలం నుంచి చందు, సుమన్ టీవీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.